ద ఆన్సర్ ఈస్ 1. అంటే రాకెట్ లాంచ్. అందులో స్పేస్ ఎక్స్ ఉంది, ఇస్రో ఉంది. కంపెనీస్కి కూడా మీరు ఇట్లనే క్విక్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్క్రాచ్ నుంచి ఒక యూస్ఫుల్ సొల్యూషన్ని తీసుకురావాలి. ఎవరు మిమ్మల్ని కాలేజ్లో లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలని ఎవరు అన్నారు. మీరు దాన్ని గూగుల్ చేయొచ్చు, చాట్ జీపీటీ చేయొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి. ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఇట్లా పర్టికులర్ ఓన్లీ ఇవే ఫంక్షన్స్ అడుగుతారని అట్లేం ఉండదు. అకార్డింగ్ టు దేర్ డొమైన్స్ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అట్లాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే మీరు అన్ని ఎస్క్యూఎల్ కీవర్డ్స్ నేర్చుకొని ఉంటారు కాబట్టి. దిస్ ఈజ్ వై లెర్నింగ్ ఎవ్రీ ఎస్క్యూఎల్ కీవర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ క్యారెక్టర్ బేస్డ్, అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, అది మన లాస్ట్ వీడియోలో కవర్ చేసినాం. అండ్ సెకండ్ వన్ ఈస్ నెంబర్ బేస్డ్, అంటే న్యూమరిక్ ఫంక్షన్స్, అది ఈ వీడియోలో చూద్దాం. సో న్యూమరిక్ ఫంక్షన్స్లో మనకి ఉన్న డిఫరెంట్ ఫంక్షన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఈస్ ABS, అంటే అబ్సల్యూట్ వాల్యూ. ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ABS, అంటే దీని కీవర్డ్ ABS, బ్రాకెట్ ఓపెన్, మనం కాలమ్ ఇవ్వచ్చు. అండ్ సేమ్ మన లాస్ట్ వీడియో స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసినట్టయితే డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ABS ఆఫ్ -5 అంటే రిజల్ట్ ఏమి ఇస్తుందంటే మైనస్ని తీసేసి ఓన్లీ 5 ఇస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ ఏంటంటే, ఒకవేళ దాంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటే నెగిటివ్ నెంబర్స్ని తీసేసి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్నే ఇస్తుంది. దిస్ ఈజ్ వై వి యూజ్ అబ్సల్యూట్ ఫంక్షన్ ఇన్ SQL. దీనికి మనం SQL క్వెరీ రాసి చూద్దాం. ఇఫ్ యూఆర్ న్యూ హియర్, మీరు ఏం చేయాలంటే గో టు imyai.in, imyai.in. తర్వాత యూ హ్యావ్ టు సైన్ ఇన్ అయిన తర్వాత మీకు లేఅవుట్ ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రైట్ నో పెద్ద SQL ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సింపుల్ గా కార్పొరేట్ లెవెల్లో ప్రాజెక్ట్స్ ఎట్లా రన్ అవుతాయో సిమిలర్ గా ఈ ప్రాజెక్ట్ కూడా అట్లే ఉండేలాగా నేను సెటప్ చేసిన. ఇఫ్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్, నేను వాళ్ళందరితోటి వర్చువల్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నా, వేర్ వీ కెన్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డేటా అనలిటిక్స్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, ట్రై టు కంప్లీట్ దట్. అండ్ ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు దిస్ థర్డ్ సెక్షన్. అండ్ థర్డ్ సెక్షన్ మీద ఇట్లా ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి SQL ఎడిటర్ ఉంటుంది. ఇక్కడ మనం మన SQL క్వెరీస్ అన్ని రాద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఈస్ అబ్సల్యూట్ వాల్యూ, దట్ ఈస్ ABS. సో లెట్స్ ఫస్ట్ సెలెక్ట్ ABS. ఇక్కడ మనం కాలమ్ని మిస్ అయ్యలేము, జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ ఇచ్చి చూద్దాం. సో బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ నేను -100 110 ఇస్తున్నాను. సో యాజ్ ఇచ్చి అబ్సల్యూట్ వాల్యూ అని ఇద్దాం, అబ్సల్యూట్ వాల్యూ. సో ఇక్కడ స్పేస్ తీసుకోదు ఇది, లెట్స్ డోంట్ గివ్ ద స్పేస్ అండ్ లెట్స్ రన్ దిస్. సో ఇక్కడ రన్ అయిపోయింది, 110 అని వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా అయితే మైనస్ ఉంది కదా, అది మైనస్ తీసేసి ప్లస్ సింబల్ ఇచ్చింది, అంటే పాజిటివ్ నెంబర్స్ ఇచ్చింది. ఇది మన కాలమ్ మీద కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే మనకున్న డేటాలో నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ లేవు కాబట్టి మనం అది ఇస్తలేం. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అబ్సల్యూట్ నెంబర్. నెక్స్ట్ ఫంక్షన్ ఈ సీల్ ఆర్ సీలింగ్. సీల్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ తీసుకుందాం 20.96, దీనికి రౌండ్ ఫిగర్ ఏమవుతుంది 21. దిస్ ఈజ్ సీల్. సీల్ ఏం చేస్తుందంటే 20.96కి సీల్ అంటే ఏంటి, నార్మల్గా పైన కదా, సో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటుంది. 20.96కి హైయెస్ట్ నెంబర్ ఎంత 21. సో మీకు డౌట్ రావచ్చు 20 ఎందుకు తీసుకోలేదని. 20 రావడానికి కూడా డిఫరెంట్ ఫంక్షన్ ఉంది. సో ఈ సీల్ ఫంక్షన్ని మనం ఏజ్ అనే కాలమ్ తోటి SQL క్వెరీ రాసి చూద్దాం ఎట్లా వస్తుందో. సీల్ కి కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ సీల్, బ్రాకెట్లో కాలమ్ నేమ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్కి నెంబర్. సో 4.3కి సీల్ ఏమవుతుంది 5. సో దీన్నే మనం SQL క్వెరీ రాసి చూద్దాం. సీలింగ్ ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైతే ఎగ్జాంపుల్ పీపీటీలో చూసినామో సేమ్ అదే. సో లెట్స్ సెలెక్ట్ సీల్. సీల్కి ఏంటి కీవర్డ్ CEIL కాబట్టి బ్రాకెట్ ఓపెన్, అండ్ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ 20.96. సో బ్రాకెట్ క్లోజ్. సో దీనికి ఏం అలియాస్ ఇస్తలేము, లెట్స్ డైరెక్ట్లీ రన్ దిస్. సో అవుట్పుట్ అనేది 21 అని వచ్చింది. మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇది ఆబ్వియస్లీ రౌండ్ చేసుకుంది కదా ఆటోమేటిక్గా, అంటే ఆబ్వియస్లీ మనం 20.96 అంటే రౌండ్ ఫిగర్ 21 అనుకుంటాం కదా. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లెట్స్ గివ్ 20.01 ఇద్దాం. సో దీనికి ఆబ్వియస్లీ రౌండ్ ఫిగర్ 20 రావాలి కదా, బట్ ఇక్కడ 21 వస్తుంది ఎందుకంటే వీ హ్యావ్ టేకెన్ సీల్. సో లెట్స్ సీ దిస్. 20.01 తీసుకున్నప్పుడు 21 వచ్చింది, ఎందుకంటే మనం సీల్ అనే ఫంక్షన్ ఇచ్చినాం కాబట్టి. మనం ఏదైతే నెంబర్ ఇస్తామో విత్ ఇంటీజర్స్ దానికి హైయెస్ట్ వాల్యూ, అంటే 20 పాయింట్ నుంచి ఏమి ఇచ్చినా కానీ దానికి హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 20 తర్వాత హైయెస్ట్ వాల్యూ ఎంత 21 కదా. సో ఇప్పుడు మనం స్టూడెంట్స్ టేబుల్ మీద అప్లై చేసి చూద్దాం ఇది. సో లెట్స్ ఫస్ట్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్, అంటే అన్ని తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు ఇవన్నీ స్టూడెంట్స్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, న్యూమరిక్ ఫంక్షన్స్ కాబట్టి మనం చేసేది ఓన్లీ నెంబర్స్ ఉన్న డేటా తీసుకోవాలి, అంటే ఏజ్ కాలం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏజ్ది యావరేజ్ తీసుకుందాం, అంటే 20 + 21 + 19 + 24
సమ్ తీసుకుంటుంది అండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే డోంట్ వరీ, డైరెక్ట్ మనం ఆన్సర్ చూద్దాం. సో ఏవిజీ, యావరేజ్కి కీవర్డ్ ఏవిజీ, బ్రాకెట్ ఓపెన్ అండ్ మనకు కావాల్సిన కాలం ఏజ్. సో ఇది ఏం చేస్తుందంటే 20 + 21 + 19 + 24 చేస్తుంది అండ్ డివైడెడ్ బై 4. డివైడెడ్ బై 4 ఎందుకంటే ఇక్కడ 4 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 4 రోస్ కాబట్టి. సో ఒకవేళ మీకు ఇది తెలియకపోతే ఐ హ్యావ్ ఏ SQL ప్లేలిస్ట్, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, యూ కెన్ చెక్అవుట్ దట్ ప్లేలిస్ట్. సో లెట్స్ రన్ దిస్. సో ఇక్కడ 21.00 వచ్చింది. సో ఇక్కడ 21.00 వచ్చినా కానీ స్టిల్ మనం దీనికి సీల్ ఫంక్షన్ ఇవ్వచ్చు. సో యావరేజ్ ఏజ్ అనేది 21.00 వచ్చింది. దీనికి మనం సీల్ ఇవ్వలేం, ఎందుకంటే ఇక్కడ 0నే ఉన్నాయి అన్ని వాల్యూస్. అట్లీస్ట్ మనకు ఒక్క వాల్యూ అన్న రావాలి, 21.0001 అన్న రావాలి. అట్లాంటప్పుడే సీల్ ఫంక్షన్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఎందుకో మనం రన్ చేసి చూద్దాం ఎందుకు వర్కౌట్ కాదు. సో దీని మీద మనం సీల్ ఫంక్షన్ని రాద్దాం. సీల్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ అండ్ డోంట్ వరీ, ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజింగ్ అనిపిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ SQL క్వెరీని నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. యూ కెన్ కాపీ దట్ అండ్ రన్ యువర్ క్వెరీస్ ఆన్ emeai.in. సో ఇక్కడ దీనికి అలియాస్ ఇద్దాం యాజ్ సీల్ ఏజ్. సో లెట్స్ రన్ దిస్. సో దీని అవుట్పుట్ 21 వస్తుంది, ఎందుకంటే అక్కడ అన్ని 0 వాల్యూసే ఉన్నాయి కాబట్టి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇదంతా తీసేద్దాం. ఇందాక మన వాల్యూ ఏంటి, బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, 21.000 ఇది వాల్యూ. సో దీనికి సీల్ పెట్టినా, యాక్చువల్గా సీల్ అంటే ఏంటి, 22 రావాలి. సో ఇక్కడ మనకి 21 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ అన్ని 0 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అట్లీస్ట్ 1 వాల్యూ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఇది 22 రావాలి అవుట్పుట్. సో లెట్స్ రన్ దిస్. చూడండి 22 వచ్చింది, ఎందుకంటే అట్లీస్ట్ ఒక్కటన్నా నెంబర్ ఉండాలి, అన్ని జీరోస్ ఉండొద్దు. అట్లాంటి సిచ్యువేషన్లో సీల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మన టేబుల్లో అట్లాంటి డేటా లేదు కాబట్టి నేను మళ్ళీ సింపుల్ నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సీల్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఫ్లోర్. ఫ్లోర్కి కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 20.96. ఇప్పుడు సీల్ అంటే హైయెస్ట్ నెంబర్ కదా, ఫ్లోర్ అంటే దానికి అపోజిట్ లోయెస్ట్ నెంబర్ తీసుకుంటుంది. సో 20.96కి లోయెస్ట్ ఎంత, 20.00 అంటే 20. సో దిస్ ఈజ్ ఫ్లోర్ అండ్ దీనికి సీల్ 21. సో ఇప్పుడు మనం దీన్ని స్టూడెంట్స్ టేబుల్లో ఏజ్ కాలం మీద రన్ చేసి చూద్దాం. సో ఫ్లోర్కి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ సేమ్ కాలం నేమ్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ నెంబర్. సో ఇప్పుడు మనం దీన్ని SQL క్వెరీ రాసి చూద్దాం. ఫ్లోర్ ఫంక్షన్ కూడా సీల్కి అపోజిటే. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా సీల్ తీసేసి ఫ్లోర్ పెడదాం, FLOOR. సో ఇక్కడ ఇంత కాంప్లికేటెడ్ కాకుండా మనం తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 20.96. సో లెట్స్ రన్ దిస్. సో అవుట్పుట్ అనేది 20 వచ్చింది. సో 96 ఉన్నా కానీ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 99, అంటే 20.99కి కూడా రౌండ్ ఫిగర్ 21 కదా, బట్ స్టిల్ అది లీస్ట్ వాల్యూనే తీసుకుంటుంది, ఎందుకంటే ఫ్లోర్ ఫంక్షన్ కాబట్టి 20. So this is the use of floor function. Next function is round function. Round function is nothing but it's a combination of seal function and floor function. ఈ రౌండ్ ఫంక్షన్ని మనం స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఏజ్ కాలం మీద పర్ఫామ్ చేసి చూద్దాం. దానికంటే ముందు మనం రౌండ్ ఫంక్షన్ కావాల్సిన కీవర్డ్ చూద్దాం. కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఐదర్ కాలం నేమ్ ఆర్ మీకు కావాల్సిన ఎగ్జాంపుల్ నెంబర్. ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 4.567. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అండ్ దీనికి ఒక డిఫరెంట్ వేరియేషన్ కూడా ఉంది, దాన్ని మనం SQL క్వెరీ రాసి చూద్దాం. ఇక్కడ రౌండ్ ఫంక్షన్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సీల్ అండ్ ఫ్లోర్, బట్ ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏందో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ రౌండ్కి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే రౌండ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ మనం యావరేజ్ ఏజ్ తీసుకుందాం. నేను మళ్ళీ యావరేజ్ ఏజ్ సపరేట్గా చేయను, ఎందుకంటే ఐ హావ్ ఆల్రెడీ రిటర్న్ ఇట్. సో యావరేజ్ ఏజ్, దీనికి క్లోజ్ అండ్ ఇప్పుడు రౌండ్కి క్లోజ్ బ్రాకెట్స్. సో ఫ్రమ్ స్టూడెంట్స్, let's run this. Oh, student spelling wrong. Let's run this. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 21 వచ్చింది. యాక్చువల్గా మన అవుట్పుట్ ఏంటి, ఇనీషియల్గా యావరేజ్ ఏమొచ్చింది 21.000 వచ్చింది, దానికి ఆబ్వియస్లీ 21 రావాలి. సో ఇప్పుడు మనం నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం రౌండ్ ఎట్లా వర్క్ అవుతుందో అనేది. సో లెట్స్ టేక్ ఆఫ్ 20.51 తీసుకుందాం. దీని అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం, 20.51. సో 21 వచ్చింది. ఇక్కడ 21 ఎందుకు వచ్చిందంటే రౌండ్లో ఉన్న కండిషన్ ఏంటంటే లెట్స్ సే ఇఫ్ ద వాల్యూ ఈజ్ 20.51 అయితే దాని రౌండ్ ఫిగర్ 21 అవుతుంది, ఎందుకంటే 20 అనేది అది
20.50 కంటే లెస్ ఉంటే 20 వస్తుంది అవుట్పుట్. అది అట్లా తీసుకుంటుంది హాఫ్గా డివైడ్ చేసి. ఆర్ ఇఫ్ ద వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 20.50 కంటే గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి అది 21 ఇస్తుంది అవుట్పుట్. సో మీరు అడగవచ్చు, ఒకవేళ ఓన్లీ 20.50 ఉంటే ఏం తీసుకుంటుంది. ఫస్ట్ మీకు చెప్పే బదులు డైరెక్ట్గా రన్ చేసి చూద్దాం మనం. సో 20.50, లెట్స్ రన్ దిస్. సో 21 వచ్చింది. ఇక్కడ మీకు 21 అనేది ఎందుకు వచ్చిందో డౌట్ వస్తుంది కావచ్చు, నేను చెప్తాను. ఇది ఎందుకంటే ఇది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఇది మనకు కనిపించడం 20.50 లాగా కనిపిస్తుంది, బట్ రియాలిటీలో బ్యాక్ ఎండ్లో అది ఎట్లా వస్తుంది అంటే 20.50000 ఇట్లా వచ్చి ఎక్కడనో ఒక 1 ఉంటుంది. సో దట్ ఈస్ అ రియల్ నెంబర్. ఇది రియల్ నెంబర్, కాకపోతే మనకి పైన కనిపించే 2 డెసిమల్సే తీసుకున్నాం కాబట్టి 20.50 వస్తుంది. సో అందుకు ఈ యొక్క 1 నెంబర్ ఉంది కాబట్టి అది 21గా రౌండ్ ఫిగర్ తీసుకుంటుంది. బట్ అదే ఇక్కడ 20.49 తీసుకుంటే 20 అనేది వస్తుంది రౌండ్ అనేది. సో లెట్స్ రన్ దిస్. C20 వచ్చింది. సో దిస్ ఈజ్ అ యూజ్ ఆఫ్ రౌండ్. రౌండ్ ఏంటంటే 5.0 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 21 వస్తుంది, లెస్ దెన్ 5.0 ఉంటే 20 తీసుకుంటుంది. సో దీనికి మనం ఏం కండిషన్స్ ఇవ్వలేము, ఇదే ఆటోమేటిక్గా ఆ కండిషన్ ప్రకారం వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజే తీసుకుందాం. ఒకవేళ ఒక పర్సన్ ఏజ్ 20 years కాకుండా ఆబ్వియస్లీ మంత్స్ ఉంటాయి కదా, 12 months, 20.5 అంటే 20 years and 6 months కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏజ్ని డెసిమల్ పాయింట్స్లో తీసుకునే బదులు ఏదో 20 అన్న కన్సిడర్ చేద్దాం, 21 అన్న కన్సిడర్ చేద్దామని యూజ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రౌండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ట్రంకేట్. ట్రంకేట్ ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ సీన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ వీడియో, అందులో ఫార్మాట్ ఫంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ ఈ ట్రంకేట్ ఫంక్షన్ కూడా అట్లనే పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ట్రంకేట్ ఫంక్షన్ని మనం సేమ్ అగైన్ ఏజ్ కాలం మీద రన్ చేసి చూద్దాం. ఎందుకు నేను ప్రతిసారి ఏజ్ కాలం మీద రన్ చేస్తున్నా అంటే, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ కాబట్టి ఏజ్ అనే కాలంలోనే మనకి నెంబర్స్ ఉన్నాయి. సో అందుకే మనం ప్రతిదీ ఏజ్ మీద పర్ఫామ్ చేసి చూస్తున్నాం. సో మనం ఇప్పుడు ట్రంకేట్ కావాల్సిన కీవర్డ్ చూద్దాం. సెలెక్ట్ ట్రంకేట్, బ్రాకెట్ ఓపెన్, కాలం నేమ్ ఆర్ యువర్ ఎగ్జాంపుల్ నెంబర్, (2). సో ఇక్కడ ఏం చేస్తుందంటే 4.567, 2 ఇస్తే, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలి. ఒకవేళ మీరు ఈ వీడియోని డైరెక్ట్గా చూస్తుంటే ఐ ఎక్స్ప్లెయిన్. 4.567, 2 ఇస్తే దాన్ని 2 డెసిమల్స్కే కన్ఫైన్ చేస్తుంది, అంటే అవుట్పుట్ అనేది 4.56 ఉంటుంది. సో దీన్ని క్లియర్గా మనం SQL క్వెరీ రాసి చూద్దాం. ట్రంకేట్ ఫంక్షన్ ఏంటంటే, ఒకవేళ మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆల్రెడీ చూసుంటే మీకు ఈజీగా అర్థమైపోవాలి, బట్ స్టిల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ట్రంకేట్ ఏం చేస్తుందో ఫస్ట్ రాసి చూద్దాం. కీవర్డ్ ట్రంకేట్, బ్రాకెట్ ఓపెన్, 20.1234 ఇద్దాం. సో ఇప్పుడు కామా ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వాలి మనం. లెట్స్ సే 2 ఇస్తే ఏం చేస్తుంది అంటే, డెసిమల్ పాయింట్ నుంచి 2 వాల్యూస్ అనేది ఫెచ్ చేసుకుంటుంది, 1 2. ఒకవేళ నేను ఇక్కడ 3 ఇస్తే 3 వాల్యూస్ అంటే 3 పొజిషన్స్ వరకు అది ఫెచ్ చేసుకుంటుంది, 1 2 3 అని. సో ఇక్కడ మనం 3ని రన్ చేసి చూద్దాం. లెట్స్ రన్ దిస్. 1 2 3 తీసుకుంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్ టేబుల్ నుంచి రన్ చేసి చూద్దాం. యావరేజ్ ఏజ్ తీసుకుందాం. మళ్ళీ యావరేజ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనకి 4 డెసిమల్స్ ఉన్నాయి, బట్ మనకు 4 కాదు, ఓన్లీ 1 డెసిమలే తీసుకుందాం. అట్లాంటప్పుడు ఆన్ టాప్ ఆఫ్ యావరేజ్ ఏజ్ మనం ఏం చేస్తున్నాం అంటే ట్రంకేట్ చేస్తున్నాం. ట్రంకేట్, బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఆల్రెడీ కాలం నేమ్ ఇచ్చేసినాం మనం కావాల్సింది, కామా ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఓన్లీ 1 కావాలి కాబట్టి మనకి 1 ఇద్దాం, బ్రాకెట్ క్లోజ్, అండ్ లెట్స్ రన్ దిస్. C21.0 వచ్చింది. సో దిస్ ఈజ్ అ యూజ్ ఆఫ్ ట్రంకేట్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ పవర్. మనం నార్మల్గా మ్యాథ్స్ చేసినప్పుడు ఇట్లాంటి టర్మ్స్ చూసుంటాం. 2 power 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 into 2. అండ్ సిమిలర్గా 2 power 3 అంటే 2ని 3 times మల్టిప్లై చేస్తాం. సో ఇట్లాంటి లాజిక్స్ మనం SQLలో రన్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఏజ్ ఫంక్షన్ మీద అప్లై చేసి చూద్దాం. సో అంతకంటే ముందు పవర్కి కావాల్సిన కీవర్డ్ చూద్దాం. సెలెక్ట్ పవర్ 2, 3 అంటే 2 power 3 అంటే 2ని 3 times మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని క్లియర్గా మనం SQL క్వెరీ రాసి చూద్దాం. పవర్ ఫంక్షన్ చూసే ముందు సింపుల్గా దాని కీవర్డ్ చూద్దాం. ఫస్ట్ మనం సెలెక్ట్ పవర్, ఫస్ట్ 2 power 2 చూద్దాం. 2, పవర్ ఎంత ఇస్తున్నామో దాని వాల్యూ. 2 power 2 ఈజ్ నథింగ్ బట్ 2, 2. సో దీని వాల్యూ 4 అవ్వాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 into 2. 4.0 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ పవర్ ఫంక్షన్ని స్టూడెంట్స్ టేబుల్ మీద అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ మనం స్టూడెంట్స్ టేబుల్ అన్ని వాల్యూస్ ఫెచ్ చేసి చూద్దాం. లెట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
స్టూడెంట్స్. లెట్స్ రన్ దిస్. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఈ ఏజ్ అనే కాలంలో 20, 21, 19, 24 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటికి పవర్ 3 చేద్దాం. అంటే పవర్ 3 అంటే 20 పవర్ 3, 21 పవర్ 3 వాటి వాల్యూస్ ఎంత వస్తాయో చూద్దాం. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టార్ ఇట్లే పెట్టి కామా పవర్ అని ఇద్దాం. పవర్ బ్రాకెట్ ఓపెన్. ఇందాక మనం వాల్యూ తీసుకున్నాం కదా, ఇక్కడ వాల్యూ బదులు కాలమ్ నేమ్ ఇస్తాం. దట్ ఈజ్ ఏజ్ కామా దీని పవర్ 3 ఇద్దాం అనుకున్నాం కదా, కామా 3 బ్రాకెట్ క్లోజ్ యాజ్ పవర్ ఏజ్. లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు అన్ని పవర్ 3 వస్తుంది. సి 20 పవర్ 3 ఇస్ నథింగ్ బట్ 8000.0, 9261.0. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ పవర్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ కూడా మనం స్కూల్లో కాలేజ్లో చాలాసార్లు చేస్తున్నాం. లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 is 6. సో ఎస్క్యూఎల్లో కూడా మనకి ఆ ఫీచర్ ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని సేమ్ ఏజ్ కాలం మీద అప్లై చేసి చూద్దాం. అంతకంటే ముందు స్క్వేర్ రూట్కి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ స్క్వేర్ రూట్ అంటే SQRT. ఎస్క్యూఎల్లో ఉన్న కీవర్డ్ అది. బ్రాకెట్ ఓపెన్ మనకు కావాల్సిన నెంబర్ ఆర్ ఎంటైర్ కాలం మీద అప్లై చేయాలంటే కాలం నేమ్. సో ఇప్పుడు దీన్ని మనం SQL క్వెరీ రాసి చూద్దాం. స్క్వేర్ రూట్ ఫంక్షన్ కూడా సింపుల్. మనం ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి మనం SQRT అనే కీవర్డ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ పవర్ తీసేసి మనం లెట్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ అట్లే ఉంచి మళ్ళీ ఏజ్ అనే కాలం మీద పర్ఫామ్ చేద్దాం మనం. ఫస్ట్ స్క్వేర్ రూట్కి కావాల్సిన కీవర్డ్ ఏంటి, SQRT బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 20 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఏంటో చూద్దాం. అట్లే ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్కి స్క్వేర్ రూట్ వాల్యూ చూద్దాం. SQRT మనకు కావాల్సిన కాలం ఏజ్ బ్రాకెట్ క్లోజ్ యాజ్ SQRT ఏజ్. ఇది యాజ్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను సింపుల్గా ఇస్తున్నా. సో లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు 20కి స్క్వేర్ రూట్ 4.472. సో ఇక్కడ మళ్ళీ మన ప్రీవియస్గా చూసిన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ట్రంకేట్ ఫంక్షన్ ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి టూ మెనీ డెసిమల్ పాయింట్స్ వచ్చినాయి, మనకి ఇన్ని అవసరం లేదు. మనం ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ట్రంకేట్. అండ్ ట్రంకేట్ ఒక్కటనే కదా, మనం ఫార్మాట్ కీవర్డ్ని యూజ్ చేసి కూడా రన్ చేయొచ్చు. మీరు రన్ చేసి చూడండి. సో లెట్స్ రన్ దిస్ ట్రంకేట్ బ్రాకెట్ ఓపెన్ అండ్ కామా మనకు ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ రావాలి కాబట్టి బ్రాకెట్ క్లోజ్. లెట్స్ రన్ దిస్. సి ఇక్కడ 4.47 వచ్చింది. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ SQL కీవర్డ్స్. ఎందుకంటే ఇట్లా మీరు నేర్చుకున్న కొద్ది ఏమవుతుందంటే మీరు ఫర్దర్గా రేపు కంపెనీస్లో జాయిన్ అయినా కానీ మీకు నేర్చుకునేటప్పుడు అది యూస్ఫుల్ కాదు కావచ్చు. ఇట్లాంటి సినారియోస్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం స్క్వేర్ రూట్ యూజ్ చేసినాం, అప్పుడు చాలా వాల్యూస్ వచ్చినాయి. అప్పుడు మనం అనుకోలేదు ట్రంకేట్ ఫంక్షన్ యూజ్ చేస్తామని, బట్ ఇప్పుడు చూస్తే యూజ్ చేయాల్సి వచ్చింది. కంపెనీస్లో కూడా ఇట్లే డిఫరెంట్ సినారియోస్ ఉంటుంది. అట్లాంటి సినారియోస్లో మనం యూస్ చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. సో ద బెస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కంపెనీస్లో, అంటే అట్లాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అన్ని SQL కీవర్డ్స్ నేర్చుకొని ఉంటారు కాబట్టి. దిస్ ఈజ్ వై లెర్నింగ్ ఎవ్రీ SQL కీవర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఎక్స్పోనెన్షియల్. అంటే SQLలో EXP అని. ఎక్స్పోనెన్షియల్ ఏంటంటే నార్మల్గా మీ దగ్గర ఇంజనీరింగ్ క్యాలిక్యులస్ ఉంటే E అని ఉంటుంది ఒకటి, E⁻1 E⁻2 అట్లా E⁻ సంథింగ్ ఇస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అట్లాంటి వాల్యూస్ని మనం SQLలో కూడా రన్ చేయొచ్చు. అందుకు మనం EXP అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఏజ్ ఫంక్షన్ మీద రన్ చేద్దాం అండ్ నార్మల్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా చూద్దాం. సో దానికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ ఎక్స్పోనెన్షియల్ అంటే EXP ఆఫ్ మనకు కావాల్సిన నెంబర్ ఆర్ ఎంటైర్ కాలంకి మనం ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అట్లా కూడా చేయొచ్చు. వీ కెన్ గివ్ కాలం నేమ్. ఒకవేళ మీకు ఇట్లాంటి కాలేజ్లో ఉన్న స్కూల్స్లో ఉన్న ఫార్ములాస్ అన్ని SQLలోకి ఎందుకు వస్తున్నాయని ఒక చిన్న డౌట్ రావచ్చు. SQL అనేది ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు యూజ్ చేయరు. చాలా డొమైన్స్ ఉంటాయి, లైక్ ఫైనాన్స్ డొమైన్, జియోగ్రఫీ డొమైన్. జియోగ్రఫీ అంటే గూగుల్ మ్యాప్స్ అనుకోండి. అండ్ అప్పుడప్పుడు గవర్నమెంట్స్ కూడా యూజ్ చేస్తాయి. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఎవ్రీ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ కోసం SQL వాళ్ళు అన్ని ఫీచర్స్ పెట్టారు. అందుకే మనకి ఇక్కడ ఫార్ములాస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మీరు ఎందుకు నేర్చుకోవాలంటే రేపు మీకు వచ్చే కంపెనీ కేటగిరీ ఏదో మీకు తెలియదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి. ఆ డొమైన్స్లో SQL ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఇట్లా పర్టికులర్ ఓన్లీ ఇవే ఫంక్షన్స్ అడుగుతారని అట్లేమి ఉండదు. అకార్డింగ్ టు దేర్ డొమైన్స్ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అన్ని గుర్తుండాలని కదా. ఆబ్వియస్లీ అన్ని ఫంక్షన్స్ అయితే మన ఎవరికి గుర్తుండవు. అట్లీస్ట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయని. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్కి SQL క్వెరీ రాసి చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి కూడా మనం సేమ్ ఏజ్కి దాని ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఎంతనో చూద్దాం. అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్
20 ఎంత వస్తుందో చూద్దాం. సో లెట్స్ రిమూవ్ దిస్ అండ్ ఎక్స్పోనెన్షియల్కి కీవర్డ్ ఏంటి EXP అండ్ మనకు కావాల్సిన కాలం ఏజ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్. లెట్స్ రన్ దిస్. సో దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆఫ్ 20, 21, 19 and 24. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనం డెసిమల్ పాయింట్స్ని డిక్రీజ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే మీరు ఒక ఎక్సర్సైజ్గా ట్రై చేసి చూడండి యూజింగ్ ట్రంకేట్ ఫంక్షన్ ఆర్ ఫార్మాట్ ఫంక్షన్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ లాగ్ ఫంక్షన్. లాగ్ ఫంక్షన్లో ఏమవుతుందంటే ఇది కూడా ఇంజనీరింగ్లో ఉంటుంది. సో లాగ్ ఏం చేస్తుందంటే లాగ్ ఆఫ్ ఒక పర్టికులర్ నెంబర్ అని ఇస్తే ఒక వాల్యూని అది స్పెసిఫై చేస్తుంది. సేమ్ లాజిక్ని మనం SQLలో కూడా రాసి చూడవచ్చు. ఇప్పుడు మనం సేమ్ ఏజ్ కాలం మీద పర్ఫామ్ చేసి చూద్దాం. అంతకంటే ముందు లాగ్కి కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ లాగ్ ఆఫ్ 2.718. అంటే ఈ పెద్ద నెంబర్కి లాగ్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం అండ్ డిఫరెంట్ నెంబర్స్కి కూడా ఎంత వస్తుందో చూద్దాం. అండ్ ఈ లాగ్లో కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంది, అదేందో మనం SQL క్వెరీ రాసి చూద్దాం. లాగ్ ఫంక్షన్ కూడా సేమ్ చేద్దాం, సేమ్ ఏజ్ అనే కాలం మీద అప్లై చేసి చూద్దాం. సో లెట్స్ రన్ లాగ్ అండ్ ఇక్కడ యాజ్లో కూడా లాగరిథం అని పెడదాం. లాగ్ అంటే లాగరిథం వాల్యూ. Let's run this. సో 20కి 2.99. ఇక్కడ కూడా మనం ఫార్మాట్ ఫంక్షన్ ఆర్ ట్రంకేట్ ఫంక్షన్ యూజ్ చేసి డెసిమల్ పాయింట్స్ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఇవి లాగ్ వాల్యూస్ ఆఫ్ 20, 21, 19 and 24. సో ఇక్కడ ఏం చేద్దామంటే లాగ్లో ఏముంటుందంటే జస్ట్ లాగ్ ఆఫ్ 20 ఇచ్చే బదులు అప్పుడప్పుడు బేస్ కూడా ఇస్తాం. బేస్ అనేది డిఫరెంట్ నెంబర్స్ అయి ఉండొచ్చు లైక్ దిస్. మనం ఇప్పుడు లాగ్ 20 బేస్ 3 ఈ వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. దానికి మనం దీన్ని కొంచెం వేరియేషన్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఇక్కడ లాగ్ ఆఫ్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కాబట్టి సింపుల్గా చెప్తున్నా, 20 అంటే లాగ్ 20 వాల్యూ ఇస్తుంది. దీనికి బేస్ 3 ఎట్లా ఇవ్వాలంటే కామా 3 అంటే బేస్ 3 తీసుకుంటుంది. సో ఇక్కడ మనం 20 తీసేసి మన ఏజ్ కాలం ఇద్దాం. సో ఇప్పుడు ఈ 20కి బేస్ 3 చేస్తుంది లాగ్ 20 బేస్ 3 అండ్ లాగ్ 21 బేస్ 3, లాగ్ 19 బేస్ 3 అండ్ లాగ్ 24 బేస్ 3. సో దీన్ని రన్ చేద్దాం. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ లాగ్ 20 బేస్ 3. లాగ్ ఫంక్షన్ జస్ట్ లాగరిథం వాల్యూనే ఫెచ్ చేయకుండా దానికి మనం బేస్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇన్ SQL. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ లాగ్ 10. లాగ్ 10 ఏంటంటే మనం ప్రీవియస్గా లాగ్ ఫంక్షన్కి ఒక డిఫరెంట్ వేరియేషన్ చూసినాం కదా. అంటే లాగ్ ఆఫ్ ఒక నెంబర్ ఇచ్చి కామా ఇంకొక నెంబర్ ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ బేస్ నెంబర్. అంటే లాగ్ ఆఫ్ 2, 3 ఇస్తే లాగ్ ఆఫ్ 2 బేస్ 3 అని వస్తుంది. సో అట్లా SQL వాడు లాగ్ 10కి నువ్వు అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిసారి డైరెక్ట్గా లాగ్ 10 అని ఇచ్చే నేను బేస్ 10 అనే కన్సిడర్ చేసుకుంటా అని ఇచ్చిండి ఇది. సో లాగ్ 10కి కూడా మనం స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఏజ్ కాలం మీద పర్ఫామ్ చేసి చూద్దాం. దీనికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ లాగ్ 10 ఆఫ్ 100. సో ఇది ఆటోమేటిక్గా బేస్ అనేది 10గా పెట్టుకుంటుంది. ఇది లాగ్ 10కి ఎందుకు ఇచ్చిండు ఫ్యూచర్ డిఫరెంట్ నెంబర్స్కి ఎందుకు ఇవ్వలేదంటే నాకు కూడా తెలియదు. SQL వాడు పెట్టిండు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాగ్ 10. ఇప్పుడు మనం దీనికి SQL క్వెరీ రాసి చూద్దాం. మనం బేస్ 3 అనేది మాన్యువల్గా ఇచ్చే బదులు SQL ఆల్రెడీ లాగ్ బేస్ 10కి డైరెక్ట్గా కీవర్డ్ ఉంది, అదే లాగ్ 10. సో ఇప్పుడు మనం దాన్ని డైరెక్ట్గా రన్ చేద్దాం. సో లెట్స్ టైప్ లాగ్ 10 ఆఫ్ ఏజ్ యాజ్ లాగరిథం వాల్యూ ఆఫ్ లాగరిథం అని ఇద్దాం జస్ట్. సో లెట్స్ రన్ దిస్. సో ఇది మనం బేస్ నెంబర్ ఇవ్వకుండానే డైరెక్ట్గా లాగ్ ఆఫ్ 20 బేస్ 10 వాల్యూస్ అనేది ఫెచ్ చేసేసింది. అండ్ మళ్ళీ ఇక్కడ మనం ఫార్మాట్ యూజ్ చేయొచ్చు ఆర్ ట్రంకేట్ యూజ్ చేయొచ్చు టు రెడ్యూస్ డెసిమల్ పాయింట్స్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాగ్ 10 ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ మాడ్. మాడ్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మనం స్కూల్లో ఉన్నప్పుడు స్టిల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చేసే ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2, 5 అంటే 5 డివిజబుల్ 2 వస్తుందా లేదా, దీనికి రిమైండర్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తాం, 2కి 5కి ఉన్న రిలేషన్ ఏంటి, 2 2s are 4 కదా. ఫస్ట్ 2 × 2 చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ 4. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, 5 - 4 చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ 1 అంటే రిమైండర్ మనకి 1 వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మాడ్. మాడ్ ఏం చేస్తుంది అంటే 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇట్లా క్యాలిక్యులేషన్ చేసి రిమైండర్ ఏమొచ్చిందో దాన్ని అది మాడ్గా చూపిస్తుంది. సో దీనికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ మాడ్ 10, 3. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఒక SQL క్వెరీ రాసి చూద్దాం. సో మాడ్ ఫంక్షన్కి ఫస్ట్ మనం డైరెక్ట్గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచింగ్ ఫ్రమ్ ద టేబుల్. సో మాడ్ ఫంక్షన్ కీవర్డ్ mod. సో మాడ్ ఆఫ్ ఇందాక ఎగ్జాంపుల్లో చూపించినట్టు 5, 2.
సో దీనికి వాల్యూ ఏం రావాలి, 1 రావాలి. యాజ్ నేను ఇందాక ఎగ్జాంపుల్లో చూపించినట్టు 1 అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాగ్ 10, 2 చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ 0 వచ్చింది, ఎందుకంటే 2 5s are 10 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 10 బదులు ఏజ్లో ఉన్న అన్ని వాల్యూస్ని 2 తోటి క్యాల్కులేషన్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది అంటే మోడ్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో మోడ్ ఆఫ్ ఏజ్ ఇవ్వాలి ఇక్కడ 10 బదులు ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం స్టార్ కూడా తీసుకుందాం, ఎందుకంటే వేరే వాల్యూస్ కూడా చూస్తాం కాబట్టి. ఒక పని చేద్దాం, ఇక్కడ స్టార్ కాకుండా ఓన్లీ ఏజే తీసుకుందాం, మనకి వేరే కాలమ్స్ అవసరం లేదు కాబట్టి. సో సెలెక్ట్ ఏజ్ మోడ్ ఆఫ్ ఏజ్ అంటే ఓన్లీ ఏజ్ అండ్ దెన్ మోడ్ వాల్యూస్ చూస్తున్నాం. మోడ్ ఏజ్, లెట్స్ రన్ దిస్. సో ఫస్ట్ ఏజ్ వచ్చింది, ఇక్కడ మోడ్ ఆఫ్ ఏజ్ అంటే 20. అంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే 2 ఇట్లా మనం ఒకప్పుడు ఇట్లనే రాసుకునేటోళ్ళం కదా క్యాల్కులేషన్స్కి. సో అట్లా చేస్తాం 20 ఇట్లా. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది 20 కాబట్టి రిమైండర్ అనేది 0. సో అందుకు మోడ్ అనేది 0 వచ్చింది. అట్లా దీనికి 1 1 0 వచ్చింది. ఒకసారి మీరు కూడా మాన్యువల్గా క్యాల్కులేషన్ చేసి చూడండి, ఇట్లా ఈ 1 1 0 వస్తుందా లేదా డిఫరెంట్ వస్తుందా అని. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ మోడ్ ఫంక్షన్ ఇన్ SQL. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ సైన్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ అంటే సైన్ టీటా కాదు, సైన్ ఈజ్ నథింగ్ బట్ -1 ఆర్ +1. సింపుల్గా ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ కాలమ్ తీసుకుందాం, ఇక్కడ అన్ని నెంబర్స్ పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ అవుట్పుట్ అనేది +1 వస్తుంది. ఒకవేళ ఈ కాలంలో ఎక్కడైనా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అంటే -20 ఆర్ -21 అట్లా ఉంటే అవుట్పుట్ అనేది -1 అని ఇస్తుంది. ఒకవేళ వాల్యూ 0 అయితే అవుట్పుట్ 0 ఇస్తుంది. సో దీనికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ సైన్ ఆఫ్ మనకు కావాల్సిన నెంబర్ ఆర్ కాలమ్ ఇస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ని మనం ఒక SQL క్వెరీ రాసి చూద్దాం. సైన్ ఫంక్షన్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ మన కావాల్సిన టేబుల్లో కూడా నెగిటివ్ వాల్యూస్ లేదు కాబట్టి డైరెక్ట్గా నార్మల్ నెంబర్ ఇచ్చి చూద్దాం. సైన్ ఆఫ్ -1000. సో లెట్స్ రన్ దిస్. సో అవుట్పుట్ అనేది -1 వచ్చింది, ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు మైనస్ తీసేద్దాం, లెట్స్ రన్ దిస్. ఆన్సర్ +1 రావాలి అండ్ 0 కూడా ఇచ్చి చూద్దాం, అవుట్పుట్ అనేది 0 రావాలి. సో జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ మన స్టూడెంట్స్ టేబుల్ మీద కూడా ఇది పర్ఫామ్ చేసి చూద్దాం. సైన్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ లెట్స్ రన్ దిస్. ఇక్కడ అన్ని వాల్యూస్ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి అన్ని +1 వచ్చింది. ప్లస్ రాలేదు కానీ 1 అంటే ఆబ్వియస్లీ ప్లస్ కదా. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఇన్ SQL. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ పై. పై ఫంక్షన్ ఏంటంటే మనం మ్యాథ్స్లో ఉన్నప్పుడు ఇది కామన్గా ఉంటుంది. పై వాల్యూ ఏంటంటే 3.14 ఇట్లా పెద్ద డెసిమల్ పాయింట్స్ ఉంది. దిస్ ఈజ్ వెరీ మచ్ యూనివర్సల్. సో ఈ పై ఫంక్షన్ని SQLలో ఎట్లా యూజ్ చేస్తామంటే ఫస్ట్ దీని కీవర్డ్ చూద్దాం. సెలెక్ట్ పై బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇది ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 3.14 ఇంత పెద్ద డెసిమల్ పాయింట్స్ ప్రతిసారి ఇచ్చే బదులు జస్ట్ పై అనే ఫంక్షన్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఆ వాల్యూని ఫెచ్ చేసుకుంటుంది. సో ఇది ఎట్లా చేయాలో మనం SQL క్వెరీ రాసి చూద్దాం. సో పై ఫంక్షన్కి ఫస్ట్ మనం నార్మల్గా సెలెక్ట్ పై బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. లెట్స్ రన్ దిస్. ఇట్లా ఎందుకు చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పై వాల్యూ అనేది 3.141593 ఇట్లా పెద్ద వాల్యూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఇంతనే ఇచ్చేసింది. సో ఇది ఎట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై ఆఫ్ 1 అనుకోవచ్చు మీరు, అట్లా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ రన్ చేసి చూద్దాం అవుట్పుట్ వస్తుందా రాదా అని. రాదు, ఎందుకంటే పై అనేది యూనివర్సల్గా అదొకటే నెంబర్. ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అంటే దీన్ని దేనితోటైనా మల్టిప్లై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏజ్ కాలం ఉంది, ఏజ్ని ఇంటూ 3 చేయొచ్చు. అంటే ఏజ్ 20 × 3.14 అట్లా చేయొచ్చు. దీని వాల్యూ ఏమొస్తుందో రన్ చేసి చూద్దాం. ఫస్ట్ లెస్ సెలెక్ట్ ఏజ్ ఏజ్ ఇంటూ పై వాల్యూ ఫ్రమ్ స్టూడెంట్స్. లెట్స్ రన్ దిస్. సో ఇట్లా యూస్ఫుల్ అవుతుంది. ద వన్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ మీరు గమనిస్తుంటే ఇనీషియల్గా నేను స్టార్టింగ్ వీడియోస్లో మల్టిప్లికేషన్ చెప్పిన ఎట్లా యూజ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పైకి ఏజ్కి ఇట్లా యూజ్ అయింది మల్టిప్లికేషన్ అనేది. ఇందాక ప్రీవియస్ కీవర్డ్స్లో కూడా ఫార్మేట్ అనే ఫంక్షన్ కానీ ట్రంకెట్ అనే ఫంక్షన్ కానీ అట్లా ఆటోమేటిక్గా ఆ సినారియో వచ్చింది, యూజ్ చేసే సినారియో.
ఇట్లనే చాలా సినారియోస్ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీకు అనిపిస్తుంది ఇది యూస్ కాదు కావచ్చు అని, బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఏ కీవర్డ్ అయినా ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా యూజ్ అవ్వచ్చు. అందుకే యూ హ్యావ్ టు బీ వెరీ ప్రిపేర్డ్. అందుకే మీరు అన్ని కీవర్డ్స్ నేర్చుకోవాలంటే మీకు ఏదో గుర్తుండాలి అంటలేను, అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి ఆ కీవర్డ్ అనేది ఒకటి ఉందని. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని కాలేజ్లో లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలని ఎవరు అన్నారు. మీరు దాన్ని గూగుల్ చేయొచ్చు, చాట్ జీపీటీ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా. ఆ ఫంక్షన్ అనేది ఒకటి ఉందని ఐడియా రావాలి. ఎందుకంటే మీకు ఆ ఫంక్షన్ ఉందని తెలియకపోతే మీరు దాన్ని యూజ్ కూడా చేయరు కదా. సో ద థింగ్ ఈజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఒక ఐడియా ఉండాలి ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది SQLలో ఉంది అని, సో దట్ యూ కెన్ use it in your companies. So this is the use of pie function. Next function is radians. Radians అంటే it is related to angles. ఒకవేళ మీకు ఇది too much అయిపోతే let's take a simple example. Let's take an example of rocket launch. అందులో SpaceX ఉంది, ఇస్రో ఉంది. లెట్స్ అజ్యూమ్ SpaceX అనేది ఒక రాకెట్ని లాంచ్ చేసింది. దాని ట్రజెక్టరీ డేటా అంటే లాంచ్ అయ్యేటప్పుడు ఏ యాంగిల్లో అది ఇట్లా లాంచ్ అయింది అనేది ట్రజెక్టరీ. ఆ డేటాని SpaceX ఓన్లీ డిగ్రీస్లోనే ఇస్తుంది. అంటే 45 డిగ్రీస్లో లాంచ్ అయిందా రాకెట్ ఆర్ 50 డిగ్రీస్లో లాంచ్ అయిందా అనేది డేటాని ఓన్లీ డిగ్రీస్లోనే సేవ్ చేస్తుంది. అదే ఇస్రో లాంచ్ చేసేటప్పుడు అది ఓన్లీ రేడియన్స్లోనే స్టోర్ చేస్తుంది డేటా మొత్తం. ఈ డిగ్రీస్ అండ్ రేడియన్స్ ఏంటంటే దీస్ ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ యాంగిల్స్. సో ఇప్పుడు SpaceX అనేది డిగ్రీస్లో ఉంది డేటా, ఇస్రోలోనేమో రేడియన్స్లో ఉంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇస్రో వాళ్ళ దగ్గర SpaceX వాళ్ళ డేటా ఉంది, కాకపోతే అది టోటల్గా డిగ్రీస్లో ఉంది, బట్ ఇస్రో వాళ్ళకి కావాల్సింది రేడియన్స్లో. సో డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయడానికి SQLలో మనకున్న ఫంక్షన్సే రేడియన్స్. సో దీనికి మనం కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ రేడియన్స్ ఆఫ్ 180, అంటే 180 డిగ్రీస్ని అది రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో లెట్స్ రైట్ ఎన్ SQL క్వెరీ ఆన్ దిస్ అండ్ లెట్స్ అండర్స్టాండ్ దట్. రేడియన్స్ని మనం డైరెక్ట్గా SQL క్వెరీ రాసి చూద్దాం. రేడియన్స్కి కావాల్సిన కీవర్డ్ ఏంటి? రేడియన్స్. సో ఇప్పుడు రేడియన్స్ ఏం చేస్తుంది? డిగ్రీస్లో ఉన్నది రేడియన్స్లో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి లెట్స్ అజ్యూమ్ 45 డిగ్రీస్ అంటే తెలుసు కదా, ఇట్లా కరెక్ట్గా క్రాస్గా ఉంటుంది. సో 45 డిగ్రీస్. లెట్స్ రన్ దిస్ క్వెరీ. ఇది ఏం చేస్తుంది అంటే 45 డిగ్రీస్కి రేడియన్స్ చూపిస్తుంది. సో 0.785 సంథింగ్ డిజిట్స్. సో దిస్ యూజ్ ఆఫ్ రేడియన్స్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఏజ్ ఉంది కదా, దాన్ని ఏజ్ కాకుండా కొద్దిసేపు దాన్ని డిగ్రీస్ అనుకోండి, దాని మీద మనం రేడియన్స్గా కన్వర్ట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. సో ఏజ్ కామా రేడియన్స్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం దానికి ఏం చెప్తున్నామంటే ఏజ్ అనే కాలంలో నా దగ్గర డిగ్రీస్ అనే వాల్యూస్ ఉన్నాయి, అంటే అవన్నీ డిగ్రీస్, నువ్వు దాన్ని రేడియన్స్గా కన్వర్ట్ చేయని చెప్తున్నాం. లెట్స్ రన్ దిస్. ఇక్కడ ఆలియాస్ అనేది నేను ఇవ్వలేదు, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ యాజ్ అని ఇస్తే సింపుల్గా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇవ్వకపోతే ఇట్లా ర్యాండమ్గా వస్తుంది, అప్పుడప్పుడు ఫార్ములా వస్తుంది, అప్పుడప్పుడు ర్యాండమ్గా వస్తుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏం చేసిందంటే 20 అనేది డిగ్రీస్గా తీసుకుంది, దాన్ని రేడియన్స్గా కన్వర్ట్ చేసింది. సో దిస్ ఈజ్ ద రేడియన్స్ వాల్యూ ఆఫ్ 20 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రేడియన్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ డిగ్రీస్. డిగ్రీస్ ఏంటంటే క్వైట్ అపోజిట్ టు రేడియన్స్. జస్ట్ రేడియన్స్లో ఉన్న వాల్యూస్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేస్తుంది. అది దీనికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ డిగ్రీస్ ఆఫ్ ఒక నెంబర్, అంటే రేడియన్స్ వాల్యూని ఇస్తే అది డిగ్రీస్లోకి కన్వర్ట్ చేస్తుంది. దీనికి కూడా మనం ఒక SQL క్వెరీ రాసి చూద్దాం. డిగ్రీస్ ఏంటంటే రేడియన్స్కి అపోజిట్, అది ఏం చేస్తుందంటే రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిగ్రీస్, ఇప్పుడు రేడియన్స్ వాల్యూ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ముందే ఉంది కదా, అది వర్కౌట్ అవుతుందో కాదో చూద్దాం. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ ఇది రేడియన్స్గా కన్వర్ట్ చేసింది కదా, కాపీ పేస్ట్. అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే మనకు అవుట్పుట్ అనేది 20 రావాలి, డిగ్రీస్ అనేది. సో లెట్స్ రన్ దిస్. సో 20.0 వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ 20. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డిగ్రీస్. డిగ్రీస్ ఏం చేస్తుంది అంటే రేడియన్స్ నుంచి డిగ్రీస్గా కన్వర్ట్ చేస్తుంది. రేడియన్స్ ఏం చేస్తుంది అంటే డిగ్రీస్ నుంచి రేడియన్స్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 ఉందనుకోండి, ఈ 3 డిఫరెంట్ వాల్యూస్లో గ్రేటెస్ట్ ఏది ఉందో దాన్ని అవుట్పుట్ ఇస్తుంది. సో దానికి కీవర్డ్ గ్రేటెస్ట్. సో ఇప్పుడు మీకు గ్రేటెస్ట్ అనగానే ఒక కీవర్డ్ గుర్తొచ్చి ఉంటుంది, మ్యాథ్స్. ఒకవేళ మీకు మ్యాథ్స్ తెలియకపోతే నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, యూ కెన్ చెక్అవుట్ మై ప్లేలిస్ట్. సో గ్రేటెస్ట్కి మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటంటే మ్యాథ్స్ అనే ఫంక్షన్ ఒక పర్టికులర్ కాలంలో గ్రేటెస్ట్ వాల్యూని ఫెచ్ చేస్తుంది. బట్ అదే గ్రేటెస్ట్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ కాలమ్స్ని తీసుకుంటుంది. ఇక్కడ 1 అనేది ఒక కాలం, 2 అనేది ఒక కాలం, 3 అనేది ఒక కాలం అనుకోండి, అట్లా డిఫరెంట్ కాలమ్స్లో నుంచి గ్రేటెస్ట్ వాల్యూ అనేది పుల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ గ్రేటెస్ట్. దీనికి మనం SQL క్వెరీ రాసి చూద్దాం. గ్రేటెస్ట్కి కూడా మనం ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ డిలీట్ దిస్.
గ్రేటెస్ట్ ఆఫ్ 10, 100, ఇక్కడ సో 1000 తీసుకుందాం. సో దీంట్లో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. గ్రేటెస్ట్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. గ్రేటెస్ట్, లెట్స్ రన్ దిస్. సో 1000. సో ఈ 3 డిఫరెంట్ వాల్యూస్లో గ్రేటెస్ట్ అనేది 1000 కాబట్టి ఇట్లా వచ్చింది. మన స్టూడెంట్స్ టేబుల్లో నెంబర్స్కి సంబంధించింది ఒకటే కాలం ఉంది కాబట్టి మనం అక్కడ యూజ్ చేయలేం. సో అందుకు నేను ఓన్లీ నెంబర్స్ తోటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ లీస్ట్. లీస్ట్ ఫంక్షన్ ఏంటంటే గ్రేటెస్ట్కి అపోజిట్. సేమ్ దాని కీవర్డ్ లీస్ట్ 1, 2, 3 అంటే ఈ 3 డిఫరెంట్ కాలమ్స్లో ఆర్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏది ఉందో దాన్ని అది పిక్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ అ యూజ్ ఆఫ్ లీస్ట్. దీనికి కూడా మనం SQL క్వెరీ రాసి చూద్దాం. లీస్ట్ ఫంక్షన్ కూడా సేమ్ సింపుల్గా గ్రేటెస్ట్ తీసేసి లీస్ట్ అని పెడదాం. సో లెట్స్ రన్ దిస్. సో ఆబ్వియస్లీ 10 అనే లీస్ట్ కాబట్టి 10 వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ లీస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ర్యాండ్. ర్యాండ్ ఏంటంటే మనకు ఒక సింపుల్గా ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. దానికి కావాల్సిన కీవర్డ్ ఏంటంటే సెలెక్ట్ ర్యాండ్. సో ఇప్పుడు మనం దీనికి SQL క్వెరీ రాసి చూద్దాం. ర్యాండ్ ఫంక్షన్కి ఫస్ట్ మనం ర్యాండ్ అనే కీవర్డ్ ఇచ్చి చూద్దాం. ర్యాండమ్ ఫంక్షన్ అది. సో దాని కీవర్డ్ ర్యాండ్. సో ర్యాండ్, లెట్స్ రన్ దిస్, అంతే. సో ఇప్పుడు ఇది 0 నుంచి 1 వరకు ఏదన్నా ఒక ర్యాండమ్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ టైం 0.17 ఇచ్చింది కదా, మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూ ఇవ్వాలి ఇది. సో 0.61. ఇది ఎట్లాంటి సినారియోస్లో యూజ్ అవుతుంది అంటే నార్మల్గా ఎవరైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా ర్యాండమ్గా పిక్ చేయమంటారు కదా నెంబర్ అనేది, అట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ర్యాండ్ ఫంక్షన్. సో ఇప్పుడు మీరు ఫైనల్గా కొన్ని కీవర్డ్స్ చూసి మీరు దాంతో యూజ్ కూడా లేదు కావచ్చు అని అనుకోవచ్చు, బట్ విచ్ ఈస్ ట్రూ, ఎందుకంటే కొన్నితో యూజ్ కూడా లేదు. బట్ ద థింగ్ ఈస్, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, కొన్ని సినారియోస్లో అది ఆటోమేటిక్గా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అండ్ యూ హ్యావ్ టు నో ఎవ్రీ ఫంక్షన్. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మీకు ప్రతి ఒక్క ఫార్ములా క్లియర్గా గుర్తుండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే అట్లాంటి ఫంక్షన్ అనేది SQLలో ఉంది, సింపుల్, అంతే మీకు గుర్తుండాలి. ఎందుకంటే కంపెనీస్లో డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. ఆ సినారియోస్ ఏందో ఎవరికి తెలియదు, మనకు తెలియదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎట్లాంటి సినారియో వస్తుందో మనకు తెలియదు. లెట్స్ సే మీరు TCSలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ మేనేజర్ ఒక యాక్టివిటీ ప్లాన్ చేయమంటారు. ఆ యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ లెట్స్ సే 1 to 100 నెంబర్స్ జనరేట్ కావాలి అంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు SQLని కూడా యూజ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మీకు లాజికల్ అనిపించదు కావచ్చు, బట్ నేను ఒక యాక్టివిటీ అని చెప్పిన రియాలిటీ ఏంటంటే కొన్నిసార్లు సినారియోస్ వస్తాయి, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 0.61 వచ్చింది కదా, దీన్ని నేను 1 to 100 ఎట్లా కన్ఫైన్ చేయాలని. లెట్స్ డూ దట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ర్యాండ్ అనేది వచ్చింది కాబట్టి ఇంటూ 100 చేద్దాం. ఫస్ట్ దీని అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో లెట్స్ రన్ దిస్. సో చూడండి ఇక్కడ 62.23 వచ్చింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి డెసిమల్ పాయింట్స్ అనేది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రౌండ్ చేద్దాం. ఈ డెసిమల్ పాయింట్స్ మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ రౌండ్ చేద్దాం. సో రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ హియర్ క్లోజ్ యాజ్ random number. Let's run this. 93. See, మనం 0.61 ఉన్న నెంబర్ నుంచి 93కి తీసుకొచ్చినాం. ఇక్కడ మనం ర్యాండ్ ఫంక్షన్ యూజ్ చేసినాం, మల్టిప్లయర్ యూజ్ చేసినాం, రౌండ్ ఫంక్షన్ యూజ్ చేసినాం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ SQL అండ్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఎందుకంటే మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ కంపెనీస్కి కూడా మీరు ఇట్లనే క్విక్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్క్రాచ్ నుంచి ఒక యూస్ఫుల్ సొల్యూషన్ని తీసుకురావాలి. అది ఎట్లా తీసుకొస్తారు, మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్ SQL ఫంక్షన్స్ ఉన్నాయి, వాట్ యూజ్ ఇది అని. అట్లాంటి సిచ్యువేషన్స్లో యూ విల్ బి అ టాప్ ప్లేయర్. ఎందుకంటే మీరు చూడండి ఆల్ ఆఫ్ ఎ సడన్ 0.61 నుంచి మనం ఇక్కడ డైరెక్ట్గా 1 to 100 ర్యాండమ్ నెంబర్స్ని క్రియేట్ చేస్తాం. అందుకు యూ హ్యావ్ టు నో ఎవ్రీ కీవర్డ్ ఇన్ SQL. నేను ఏదో సింపుల్గా ఫన్ యాక్టివిటీ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా, బట్ రియాలిటీలో ఇట్లా మీకు కీవర్డ్స్ అనేది ఐడియా ఉంటే you can do a lot of good things in your company. So these are the numeric functions in SQL and future లో ఇంకా advanced topics in SQL వస్తాయి. Stay tuned for those videos.